టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సురానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్ బాబు 5,90,00,000 తీసుకున్నట్లు తేలింది. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. సురానా, సాయి సూర్య డెవలపర్స్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో మహేష్ బాబు ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న అభియోగంపై ఆయనకు నోటీసులు అందాయి. మహేష్ కు సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు సంస్థలు ఇచ్చిన రెమ్యూనరేషన్ పై ఈడీ విచారిస్తోంది. ఇటీవలే సురానా అనుబంధ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లో జరిపిన సోదాల్లో 100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. మొత్తం 74.5 లక్షల నగదును ఈడీ సీజ్ చేసింది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బోయిన్పల్లిలోని సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో కీలక ఆధారాలు సేకరించారు. సురానా సంస్థ వట్టినాగులపల్లిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు. స్థిరాస్తి ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేదన్న ఆరోపణలు రావడంతో సురానా గ్రూప్తో పాటు స్థిరాస్తి నిర్మాణ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ జరుపుతోంది. ఇటీవలే హైదరాబాద్లోని ఆయా సంస్థ నిర్వాహకుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన కంచర్ల సతీష్ చంద్రగుప్తా పోలీస్ కేసును కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. బెంగళరావు నగర్ అడ్రస్ తో ఉన్న ఓ ప్రాజెక్టులో తమను మోసం చేశారని కొందరు సతీష్ చంద్రగుప్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటుడితో ప్రచారం చేయించారని, దీంతో తాము నమ్మామని అన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈడీ తన నోటీసుల్లో ఎటువంటి అంశాలు పేర్కొంది? తాజా అప్డేట్స్ ఏంటి? ప్రముఖ హీరో మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు సర్వ్ చేయడం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇటీవల కాలంలో సాయి సూర్య డెవలపర్స్తో పాటు సురానా గ్రూప్స్ 2 కంపెనీలపై కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో 4 ప్లేసెస్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 80 కోట్ల నగదును కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే వీరందరూ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడితే భారీగా వారందరికీ కూడా లాభాలు వస్తాయనేటువంటి నమ్మకంతో చాలా వరకు వారందరూ కూడా పెట్టుబడులకు ఆకర్షించారు. ఇందులో భాగంగానే చాలామంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఒక్క ఫ్లాట్లు 2-3కి అమ్మకాలు జరిపిన కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇటీవల షాద్నగర్లో చేసినటువంటి 14 ఎకరాల వెంచర్కి సంబంధించిన విషయంలో దాంట్లో అవకతవకలు జరిగాయి. చాలా ప్లాట్ల విషయంలో కొంత గందరగోళం జరిగిందంటూ కూడా ఇప్పటికే అక్కడ ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సాయి సూర్య డెవలపర్స్తో పాటు సురానా గ్రూప్ ఈ 2 సంస్థలపై వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అనేక కేసులు నమోదు కావడం. ఈ కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏకకాలంలో గత 4 రోజుల క్రితం ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 20 కోట్ల నగదును కూడా గుర్తించారు. మొత్తం 100 కోట్ల ప్రాపర్టీ మొత్తం కూడా అవకతవకలు జరిగినట్లు కూడా మిస్యూజ్ అయినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఇందులో ప్రధానంగా సాయి సూర్య డెవలపర్స్తో పాటు సురానా గ్రూప్ ఈ 2 సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా హీరో మహేష్ బాబు వ్యవహరించారు. తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా తన 2 పిల్లలతో పాటు తన భార్య మొత్తం 4 కూడా ఈ యొక్క సాయి సూర్య డెవలపర్స్లో అనేక వీడియోస్ ప్రమోషన్స్ చేశారు. ఇక మహేష్ బాబు ప్రమోషన్ చేయడం వల్లనే చాలామంది ఇన్వెస్టర్లు వచ్చి ఆ ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా రానుంది. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కారణంగానే నమ్మకంతోనే ఇందులో పెట్టుబడులు పెట్టామని అక్కడ ఉన్నటువంటి బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబుకు ఈ నెల 28వ తారీఖున ఈడీ ముందు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే మహేష్ బాబుకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 5,90,00,000 నగదును ఈడీ అధికారులు అటు సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు ఒప్పందం చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. అందులో కొంత క్యాష్ రూపంగా కొంత చెక్ రూపంలో నగదు తీసుకున్నారు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆర్థిక లావాదేవీలు, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలపై కూడా మహేష్ బాబుని సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే తాజా ఈ నోటీసులకు సంబంధించి మహేష్ బాబు కార్యాలయం కావచ్చు, మహేష్ బాబు సన్నిహితులు కావచ్చు ఏమైనా స్పందించారు? మరోవైపు ఎటువంటి వివరాలతో మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది?
సాయి సూర్య డెవలపర్స్లో చేసినటువంటి ప్రమోషన్స్కి మీరు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ ఈడీ అధికారులు 5.9 కోట్లు నగదు తీసుకున్నారో తెలుస్తుంది కాబట్టి ఆ 5,90,00,000 నగదును ఏ రూపంలో తీసుకున్నారు, ఈ డబ్బులు మొత్తం కూడా అది ఐటీ నిబంధనలు జీఎస్టీ నిబంధనల ప్రకారం జరిగిందా, ఆర్బీఐ నిబంధనల ప్రకారం జరిగిందా, వీటన్నిటి అంశాలపై కూడా ఈడీ అధికారులు మనీ ట్రాన్సాక్షన్ ఆర్థిక లావాదేవీలు వీటికి సంబంధించిన వివరాలతో కూడా ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పారు. కాబట్టి ఈడీ కార్యాలయం ముందు ఈ నెల 28వ తారీఖు అంటే సోమవారం రోజు ఉదయం 11 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాలి. ఇటీవల కాలంలో షాద్నగర్లో 14 ఎకరాలతో పెద్ద వెంచర్ని వేశారు. అందులో ఫ్లాట్ల విషయంలో కొంత అవకతవకలు జరిగాయి. దాదాపు సుమారు 100 కోట్ల మేరకు ఫ్రాడ్ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో సోదాలు చేసి అనేక ఆధారాలు సేకరించారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి సత్యేంద్ర కావచ్చు, చాలామంది చైర్మన్లు కావచ్చు, ఎండీలు కావచ్చు, వారి నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసి కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ ఎవిడెన్స్తో పాటు ఈ యొక్క సంబంధించినటువంటి ప్రమోషన్స్ సంబంధించిన విషయంలో కూడా మహేష్ బాబుని సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. కేవలం ప్రమోషన్స్ మాత్రమే చేశారా, ఇందులో ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా అన్న తరహాలో కూడా ఈ మహేష్ బాబుని ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం. బలరాం సునీల్, అంటే 28న ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదంటే ఏమైనా కాస్త గడువు కోరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ముందస్తుగా ఉన్నటువంటి షెడ్యూల్ ఆధారంగా అతనికి ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి ఆ నోటీసులకు మరి అటెండ్ అవుతారా, మరి ఏమైనా సమయం కోరుతారా, ఎందుకంటే అతనికి షూటింగ్స్లో ఏమైనా ఆ రోజు షెడ్యూల్ బిజీ ఉంటే మళ్ళీ మరొక డేట్ని కూడా కోరే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు. కానీ ఇప్పటివరకైతే మహేష్ బాబు దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాలేదు, ఎలాంటి రెస్పాండ్ కూడా ఇవ్వలేదు. అతని టీం కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఈరోజు మహేష్ బాబు ఈడీ నోటీసులకు సంబంధించిన విషయాలు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా చూడాల్సిన పోవచ్చు. మొత్తం మీద టాలీవుడ్లో మనం గతంలో చూసాం, బెట్టింగ్ యాప్లో అనేక మందికి నోటీసులు ఇచ్చారు, వారందరూ కూడా విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రమోషన్స్ అంటే బెట్టింగ్ తరహాలో కాకుండా అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో ప్రకటనల విషయంలో కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నటువంటి కంపెనీలకు, మరోవైపు బ్రాడ్ ఇమేజ్ ఉన్నటువంటి కంపెనీలకు ప్రమోషన్ చేయాలి తప్ప ఇలాంటి ప్రజలను మోసం చేస్తూ అమాయక ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నటువంటి కంపెనీలకు ఇలాంటి ప్రమోషన్స్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చడం కరెక్ట్ కాదంటూ కూడా స్థానికులు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సునీల్, అంటే ఈడీ విచారణలో ఒకవేళ సరైన పత్రాలు సమర్పించలేకపోతే ఈడీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? మహేష్ బాబు పాత్ర ఎంత అంటే ఏం చెప్పాలి దీని గురించి? ఎస్, మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్లనే చాలామంది అందులో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. మహేష్ బాబు ఒక ప్రకటన చేస్తే చాలామంది అందులో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అతను చేయడం వల్లనే ఇదంతా కూడా జరిగినట్లు కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు మోసం చేసి పారిపోయినటువంటి ఆ యొక్క నిందితులను ఖచ్చితంగా శిక్షించాలి, మహేష్ బాబుని కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అతను ప్రమోషన్స్, అతని అడ్వర్టైజ్మెంట్స్, అతను ఒక్కడే కాకుండా తన కుటుంబం సభ్యులు మొత్తం కూడా ఇందులో అడ్వర్టైజ్మెంట్ చేశారు. తన భార్య పిల్లలతో పాటు సాయి సూర్య డెవలప్మెంట్స్లో అడ్వర్టైజ్మెంట్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా అతన్ని దగ్గర నుంచి ఈ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఈ నెల 28వ తారీఖున మరి హాజరవుతారా లేదా మరి ఒక సమయం కోరుతారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.